నమస్తే, దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. మరి ప్రస్తుతం చూసుకుంటే నెల్లూరులోని రాజకీయాలన్నీ కూడాను కాస్త క్రిటికల్ కండిషన్ లో ఉన్నాయి. జగన్ కి సంబంధించి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి. మరి మేకపాటి గౌతమ్ మృతి తర్వాత ఆయన తండ్రి ప్రవర్తించిన తీరులో కూడా మార్పు వచ్చింది. సీనియర్ నేతలందరూ కూడా ఒక తర్వాత ఒకరు పార్టీకి వదిలేసి వెళ్ళడానికే ఎక్కువ మొక్కు చూపుతున్నారు అనేది అయితే వింటూ ఉన్నాం. మరి దీని గురించి మేడం అనాలిసిస్ ఏమి ఇస్తారో వినేద్దాం. నమస్తే మేడం, చెప్పాలి మీరే. అసలు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ దాదాపు 154 మందా సభ్యులు 11కి వచ్చేసింది. ఆ 11 కూడా ఇంక ఉండదు, పూర్తిగా సమూలంగా క్లీన్ అవుట్ అయిపోతుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మీరే మీ అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు అసలు వైసీపీ పార్టీ పుట్టుక, పెరుగుదల, ప్రస్తుతం ఆ పార్టీ ఉన్న పరిస్థితి ఇవన్నీ చూసుకుంటే ఆ పార్టీ కోసం పుట్టిన వాళ్ళు ఎవరూ లేరు, ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా. ఎందుకంటే అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అతను కరెక్ట్. వాళ్ళ నాన్న కాంగ్రెస్, మరీ మాట్లాడితే వాళ్ళ తాత కాంగ్రెస్, వాళ్ళ నాన్న తాత కంటే కూడా వాళ్ళ నాన్న కాంగ్రెస్, ఈయన అలా కాంగ్రెస్లో ఎంపీగా ఉన్నప్పుడే గొడవలు వస్తేనే ఆ గొడవల్లోనే అతను ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చేయటం, సొంత పార్టీ పెట్టుకోవడము, కేసులను ఎదుర్కోవడం, జైలుకి వెళ్ళడం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెంటనే జరిగిపోయినాయి. అయితే ఇప్పుడు అతని దగ్గరికి చేరిన వాళ్ళు ఎవరు అంటే, ఇప్పుడు అతను ఒక పార్టీ పెడుతున్నాడు అంటే ఒట్టిగా అయితే పెట్టలేడు కదా, ఏదో ఒక నమ్మకం ఉంటేనే పెడతాడు. ఆ నమ్మకం ఏంటి అంటే, అతనికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అంటే, వైఎస్ ఎలా ఎలా చేసుకోగలిగారంటే, కాంగ్రెసే నేనే కాంగ్రెస్ అన్నట్లుగా వైఎస్ చేసుకునేసరికి చాలా మంది కొత్త వాళ్ళు, దాదాపు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి జీవం లేకుండా అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ అందరినీ ఒక తాటి మీద నడిపించి కొత్త వాళ్ళని తయారు చేసి పాత వాళ్ళకి నమ్మకం కలిగించి మొత్తానికి అధికారంలోకి వచ్చారు. దాంతో ఏమైపోయిందంటే, అదే టైంలో కొంచెం ఈ సోషల్ మీడియా ఎంతో కొంత రావటము, ఆయన కూడా తిరుగులేని నాయకుడిగా అవ్వటము, ఇదంతా జరిగింది. జరిగేసరికి పైగా వాళ్ళు ఒక సొంత పత్రిక, ఒక సొంత ఛానల్ కూడా పెట్టుకున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా బాగా, అప్పట్లో సోషల్ మీడియా ఇంత లేదు కానీ ఎలక్ట్రానిక్ మీడియా బాగా ఉన్న టైం అన్నమాట, మంచి భూమి ఆ టైంలో. అయితే ఆ టైంలో ఆయన చనిపోవడము, ఆయన చనిపోయిన ఆయన పథకాలు అవి ఎలా అయినాయి అంటే, అది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ పథకాలుగా. ఇప్పుడు ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం ప్రవేశపెట్టారు. 20 సూత్రాల పథకం కిందే ఎస్టాబ్లిష్ అయింది తప్పితే ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం అని రాలా. అప్పట్లో ఇంత వ్యక్తి ఆరాధన, వ్యక్తి పూజ ఉండేది కాదు, ఏదున్న పార్టీకే ఉండేది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది తన ముద్రగా వేసుకోగలిగారు. ఆ ముద్రని చూసుకుని జగన్మోహన్ రెడ్డి, నేను ఒక పార్టీ పెడితే వాళ్ళందరూ వచ్చేస్తారు అనే ఒక నమ్మకంతో పెట్టాడు. పెట్టి కరెక్ట్గా అదే టైంలో రాష్ట్రం విడిపోవటము, ఆ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి వైఎస్ఆర్ పార్టీలో చేరటము, వైఎస్ఆర్ పార్టీ చాలా పెద్ద పార్టీ అనే ఒక ఫీలింగు. మరి అలాగే రెండోసారి ఎలక్షన్స్ టైంలో గెలవటము, దానికి ఇప్పుడు ఏవేవో చెప్తున్నారు, బీజేపీ చేసిన మాయాజాలం అంటున్నారు. ఏది ఏమైనా సరే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. ఇప్పుడు అధికారం అంటే ఎట్లాంటిదంటే బెల్లం చుట్టూ ఈగలు మూగినట్లు. ఇప్పుడు అధికార పార్టీ నుంచి పిలుపు వచ్చింది అంటే మూలన్న ముసలోడు కూడా వచ్చేసేస్తాడు, మంచం మీద ఉన్న ముసలోడు కూడా వచ్చేసేసి నేను ఉన్నాను అనుకుంటా వచ్చేస్తారు. అలా చాలా మంది వచ్చేసారు. ఈ వచ్చిన వాళ్ళల్లో మనం నిర్మోహాటంగా మాట్లాడుకుంటే వ్యాపార దృక్పథం ఉన్న వాళ్ళు 80% ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ వ్యాపారాలు ఉండటము, లేదు అనుకుంటే కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలను వ్యాపార దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చేసారు. వచ్చేసి ఇక వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం సంపాదించటమా, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించటమా అంటే ఈ రెండు ఒకదాన్ని ఒకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయింది వ్యవహారం. కానీ ఈ విజయాన్ని జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోలేకపోయాడు.
రీజన్ ఏంటి అంటే పూర్తిగా స్కాముల మీద ఆధారపడటం, పూర్తిగా డబ్బు సంపాదన మీదనే ధ్యాస పెట్టడం, ఇవన్నీ చేసేసరికి పైగా అక్కడ ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు అక్కడ లేకుండా పోవటము. అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, బహిర్గత ప్రజాస్వామ్యం లేదు, ఏ ప్రజాస్వామ్యం లేదు అక్కడ. మొత్తం ఆ వ్యక్తి చుట్టూ ఒక కోటరీ, ఆ కోటరీ చుట్టూ మళ్ళీ ఇంకా కొంతమంది ప్రభుత్వ సలహాదారులు, ఆ సలహాదారుల భజన బృందం ఒకటి, ఇట్లా వలయాలుగా ఇంకా పార్టీ, ఒక రాజకీయ పార్టీ వ్యవహారం పోయి ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్ లాగా అయిపోయింది. అయిపోయేసరికి ఇక లాపడినోళ్ళేమో ఉన్నారు అక్కడే, నష్టపోయిన వాళ్ళు. పైగా అక్కడ అందరికీ తెలిసిన రహస్యం ఏంటంటే సీట్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి, పార్టీలో చేరాలంటే ఖర్చు పెట్టాలి, సీట్ సంపాదించిన తర్వాత ఖర్చు పెట్టుకోవాలి, కంపల్సరీగా అక్కడ మనీ సర్క్యులేషన్ జరగాలి. అది అయిపోయిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత నీ అధికారంతో నువ్వు ఎంత సంపాదించగలవు, నీ సత్తా ఏంటి, దానిలో మా వాటా ఎంత, ఇలా రకరకాలు అయిపోయేసరికి అన్ని భరించారు. పాపం చాలా మంది భరించి ఆ ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది పార్టీలో నుంచి బయటకు వచ్చేసారు. ఈ మేకపాటి తన పేరేంటి, రాజమోహన్ రెడ్డి గారి అబ్బాయి గౌతమ్ అర్ధంతరంగా చనిపోవడం ఒక రకంగా ఆయనకి అసలు తట్టుకోగలిగిన విషయం కాదు, ఏ మాటకు ఆ మాట ఆ వయసులో. సరే, ఆ తరువాత ఆయనకి పెద్దగా గౌరవం ఇవ్వకపోవటం. ఇప్పుడు మామూలు కాంగ్రెస్ పార్టీలో అధికారం లేకపోయినా గౌరవం ఉంటుంది పెద్దవాళ్ళకి. నేను ముందే చెప్పాను కదా, ఇది ఒక రాజకీయ పార్టీ, లక్షణాలే లేవు ఆ పార్టీకి అని. దానివల్ల ఆయారం గాయారం వచ్చేవాడు వస్తా ఉంటా, పోయేవాడు పోతా ఉంటాడు, ఎవడు పట్టించుకోడు అక్కడ. ఆ కోటరీలో ఉన్న వాళ్ళ దృష్టిలో పడితే చాలు అనేటట్లుగా తయారైపోయింది. ఈ ప్రాసెస్ లో పెద్ద ఆయన ఇసికిపోయాడు. పైగా ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి, ఇంకో కొడుకు కూడా ఉన్నాడు. గౌతమ్కి వచ్చినంత, అంటే చొచ్చుకుపోగలిగినంత అది ఆ చిన్న కొడుకు దగ్గర లేదు. ఈయన దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాడు. దాంతో పార్టీ మీద లోపల ఏదో ఒక అంతర్గత యుద్ధం జరుగుతూ ఉంది ఆయనకి. అంతర్గత యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే పెద్దవాళ్ళంటే గౌరవం లేదు అక్కడ. ఆ మినిమము చూసుకుంటారు ఎవరైనా. అవునవును, మీరు ఇప్పుడు అన్నారు కదా మేడం కోటరీ అని. ఆ కోటరీ గోల్ ఏంటో కానీ నిజంగానో అసలు ఎవరికి అలౌడ్ ఉండదు, ఎవరితో ఎవరు ఏం మాట్లాడడానికి ఉండదంట, అసలు ఎవరికి పర్మిషన్ ఇవ్వడంటే అసలు ఏం మాట్లాడడానికి అంటే అందరి ప్రాబ్లం అదే అక్కడ. అందరి ప్రాబ్లం అదే. అసలు వాళ్ళు పుట్టి మునగటానికి కూడా అదే ఒక కారణం. అక్కడ ఏంటి అంటే నోరేసుకుని పడే వాళ్ళకి, ఎట్లా అంటే అట్లా మాట్లాడే వాళ్ళకి, ఏ అసైన్మెంట్ ఇచ్చినా కాదనకుండా చేసే వాళ్ళకి నడుస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరెవరు, వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఇప్పుడు నిన్న మొన్న అరెస్ట్ అయిన జోగి రమేష్ కావచ్చు, రోజక్క, శ్యామలక్క, అంతకుముందు షాడో శ్రీరెడ్డి కూడా ఆ పార్టీ కోసమే పనిచేసింది కదా. ఆవిడ వీళ్ళు కాదు అనరు, అవును అనరు. అసలు భలే ఇరకట్టులో పెట్టేశారు ఆమెనైతే మాత్రం. అమ్మాయి ఎవరినైనా లాగుతున్నారు కానీ అంత కష్టపడుతుంది పాపం. అందుకే కదా బుద్ధి వచ్చింది. ఇప్పుడు తత్వం బోధపడేసరికి అసలు నిజంగా శ్రీరెడ్డి చేసిన మేకప్ వేసుకొని టైంకి కూర్చునేది, ఏ మాట అంటే ఆ మాట మాట్లాడేది, ఏదంటే అది, డి అంటే డి అన్నట్టు, కష్టానికి ఫలితం లేకుండా అయిపోయింది. అంటే ఎవరిని ఎలా ఎప్పుడు ఎందుకు వాడుకోవాలో వాళ్ళకి తెలిసినట్లుగా ఇంకెవరికి తెలియదు. అది పూర్తిగా ఫక్తు వ్యాపార సంస్థ లాంటిది ఆ రాజకీయ పార్టీ. సరే, ఇదంతా జరిగింది కదా. ఇంకిప్పుడు ఇలా ఇట్లాంటి వాళ్ళకి, రాజమోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఉండటం కష్టం అనిపించింది. సరే, ఆయన ఏమన్నా మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోయే మనిషి అంటే కాదు. ఆయన గట్టిగానే రాదలుచుకున్నప్పుడు 4 జాడిచ్చే రావాలి అన్నట్లు. ఇప్పుడు అత్తగారి కుటుంబంతో నేను పొసగలేను అనిపించింది ఒక అమ్మాయికి, కోడలకి. వాళ్ళు ఇంకెంత మాత్రం మర్యాద మిగల్చొద్దు అని కూడా డిసైడ్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తుంది, పోలీస్ స్టేషన్కి వచ్చి
ఉన్నాయని లేనియని అదని ఇదని అన్ని కలగలిపి 498A పెట్టేస్తుంది. అంతే, సింపుల్ సింపుల్. అంటే ఆమె ఏం అనాలనుకుంటుందో అవన్నీ పేపర్ మీద అనేస్తుంది. ఇక అవుననో కాదనో నిజమనో అబద్ధమనో లాక్కోవాల్సింది పిక్కోవాల్సింది వాళ్ళు. అంతే. అట్లా ఈయన కూడా ఇప్పుడు ఒక పార్టీలో నుంచి బయటకు వచ్చేసేటప్పుడు కామ్గా ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని బయటకు వచ్చేయరు కదా, ఓ 4 నినాదాలు చేసే వస్తారు. జేబులో నుంచి బయటకు వచ్చాక ఏదో తీస్తారు కూడా. అది అలా జరిగిందనమాట మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే పార్టీలో కూడా ఒకటి అర్థం కావాలి, ఎవరితోటి ఎలా ఉండాలి, ఎవరిని ఎలా రెస్పెక్ట్ చెయ్యాలి, ఎవరి దగ్గర హంబుల్గా ఉండాలి. ఒక పార్టీ అధినేత అయినంత మాత్రాన అందరూ నా ముందు చేతులు కట్టుకొని నుంచోవాలి, మోకరెళ్ళాలి అంటే నడవదు. మొదటి నుంచి కాస్త వ్యాపారాల్లోనూ రాజకీయాల్లోనూ మునిగి తేలిన వాళ్ళకి మీరు ఆశించినట్లుగా ఉండరు. కాకపోతే ఈయన చేసిన తప్పు ఏంటంటే ఆ రోజు వైఎస్ లక్షణాలు ఉండి ఉంటాయి వైఎస్ కొడుకు కూడా అనే ఉద్దేశంతో దిగారు వాళ్ళు. చాలా మంది అలా వచ్చారు, కానీ వాళ్ళందరికీ చుక్కలు చూపించాడు జగన్మోహన్ రెడ్డి. ఇక దాని ఫలితమే ఇవాళ ఆయన నోరు మూసుకుని రాకోకుండా 4 అనాలనుకున్న అనేసేసి జాడించేసేసి పెట్టాల్సిన కేసు పెట్టినట్టు ఇందా నేను చెప్పినట్టు 498A పెట్టేసి కోడలు బయటకు వచ్చేసినట్టు ఈయన కూడా అలా చేసేసాడు అనమాట. అందుకని ఏది ఏమైనా అది రాజకీయ పార్టీయా, వ్యాపార సంస్థ, లేదు స్వచ్ఛంద సంస్థ, దేని లక్షణాలు దానికి ఉంటాయి. మేము రాజకీయ పార్టీ అనుకున్నప్పుడు రాజకీయ పార్టీ లక్షణాలు ఉండాలి, వ్యాపార సంస్థ అన్నప్పుడు వ్యాపార సంస్థ లక్షణాలు ఉండాలి. అట్లీస్ట్ లేకపోతే కనీసం గత ఎవరిది తిరగేసుకోపోయినా వాళ్ళ నాన్నగారు తిరగేసుకున్న కొన్ని ఏవో ఒకటి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అంత లేదు మాకు. నాన్నగారి ద్వారా డబ్బులు సంపాదించుకున్నారు, రూటే సెపరేట్. నాన్నగారి ద్వారా డబ్బులు, నాన్నగారు నేను తక్కువ చేయలే. నాన్నగారికి నాన్నగారి పరువు ఎంత తీయాలో ఒక కొడుకుగా ఇలాంటి కొడుకు మటుకు ఎవరికి ఉండకూడదు. నా ఉద్దేశంలో వైఎస్ఆర్ గొప్పోడా చెడ్డోడా అది కాదు డిస్కషన్. ఏ తండ్రికైనా, చెట్టు కింద ఉన్న తండ్రికైనా సరే ఎలాంటి కొడుకు అయితే పుట్టకూడదు. ఎందుకంటే వైఎస్ఆర్ని ఎన్ని మాటలు అనిపించాడో అన్ని మాటలు అనిపించాడు. అసలు ఒక రకంగా వైఎస్ఆర్ ప్రభ 4 కాలాల పాటు నిలబడకపోవటానికి కూడా ఈ పెద్ద మనిషే కారణం. సరే ఏది ఏమైనప్పటికీ క్షవరమైన తర్వాత వివరం వచ్చింది అన్నట్లు రాజమోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే బయటకు వచ్చారు అంటే ఒక రకంగా ఆ లోపలుండి మదన పడుతున్న వాళ్ళకి ఈయన ఒక దారి చూపించాడు అనుకోవాలి. అసలు ఎట్లా బయటపడాలా చిన్నగా గేటు తీసాడు, పదండి నేను ఉన్నా ముందున అది అని ఒక మార్గదర్శకత్వంగా ఉన్నాడని చెప్పుకోవచ్చు ఈయన్ని. ఏదేమైనా బాగా పెద్ద ఆయన అయిపోయారు, ఆయనకి మనం ఏం బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాం కానీ నాకు ఒకటి నచ్చింది, వెళ్ళేటప్పుడు కాంగ్రెస్ పార్టీని పెద్ద తిట్టి వెళ్ళాల లోపలికైనా, కానీ వెళ్ళిన తర్వాత వైసీపీ పార్టీని మటుకు తిట్టుకుంటూ బయటకు వచ్చారు. ఇది బాగుంది, ఒక కిక్ ఉన్నది మొత్తానికి లాస్ట్ లో. బాగుంది మేడం. మొత్తానికి అయితే అసలు ప్రతిపక్షం ఉంటుందా ఉండదా అనేది పెద్ద క్వశ్చన్ ఉంది ఇప్పుడు. అది రాను రాను ఆ ఆశ నిరసించిపోతా వస్తుంది జనాల్లో కూడా. ఇలాంటప్పుడే ప్రజలే ప్రతిపక్షం అవుతారు. అంతేలేండి, వాళ్ళే డైరెక్ట్ క్వశ్చన్ చేసుకుంటారు. ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళే డైరెక్ట్ తెలుసుకునే ప్రతిపక్షం పేరుకి 11 మంది అనే గాని వీళ్ళైనా అసెంబ్లీకి వెళ్తున్నారా, మాట్లాడుతున్నారా? అదే కదా, అంటే ఉన్న స్థానాలు వెళ్ళిపోయి అయిన ఒక్కళ్ళు కూడా మాట్లాడొచ్చు. నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ తెలంగాణ శాసనసభలో ఒకే ఒక్కడు కోనంనేని సాంబశివరావు గారు సిపిఐ తరఫున మాట్లాడుతున్నాడా లేదా? కరెక్టే. ఒక్కళ్ళ గళమెత్తినా సరిగ్గా స్ట్రాంగ్ పాయింట్ పడిందనంటే ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పుకోవాల్సిందే. సో అది కనిపించట్లేదు. అది చేయొచ్చు కదా. 11 మంది ఒక్కడు మాట్లాడినప్పుడు 11 మంది మాట్లాడలేరా? ఊరుకోండి మేడం, మీరు భలే మాట్లాడితే. అసలు మీడియా ముందుకు వచ్చే శ్యామలక్క రోజక్క మాట్లాడిన మాటలు అసలు ఇప్పుడు చూడలేదా మీరు? 2 రోజుల క్రితం ఏం జరిగింది అసలు వీరనారులు ఉన్నారు అందులో మొత్తానికి. రైట్ మేడం, చూద్దాం. చాలా విషయాలు అయితే బయటకు వచ్చే ఉన్నాయి. ఇంకా రోజాకి సంబంధించిన కేసు కూడా ఫైల్ రెడీగా ఉంది అని చెప్తూ ఉన్నారు. ఈ మల్లగా శ్యామల కూడా రూట్ లో దూరుతా ఉంది. ఆల్రెడీ ఒక కేసు అయింది కదా, అమ్మగారిది కేసు అయింది కదా. ఆ లోపల ఒకటి చెప్పింది, బయట ఒకటి చెప్పింది. మరి వీళ్ళకి అన్ని చోట్ల ఒకటే చెప్పే దమ్ము కూడా ఉండాలి కదా. అదే ఇప్పుడు పాయింట్. అసలు సింహం సింగిల్ అన్నారు కదా,
మరి కుందేలు కూడా ఇట్లా చేయదు. అదే లోపల బెబ్బెబ్బే బయట బొబ్బొబ్బో. రైట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.